ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? కళ్ళు ఉన్నాయి సంతోషంగా ఆనంద బాష్పాలు రావడానికి, కానీ హృదయం ఉంది ఆనందంగా ఆహ్లాదంగా ఉండడానికి. కళ్ళు నదులు కాదు, కానీ నదుల వలె ప్రవహించే విధంగా ఏడుస్తున్నారా? హృదయము అద్దం కాదు, కానీ ఇరుగిపోయే విధంగా మనుషుల మాటలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలో తెలుసుకోవాలి అని అంటే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి, ఈ వాక్యాన్ని వినండి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. ఈ రక్షణ సువార్త నేను ప్రకటిస్తుండగా ప్రభా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీ పాదాల దగ్గరికి అనుచలకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా పాస్టర్ హెచ్ చంద్రశేఖర్ గారు ప్రభా పరిచర్య, సొంత గృహం కొరకే, సాత్విక్ గారు ఉద్యోగం కొరకే ప్రభా, దానేష్ గారు ఎంటెక్ ఎడ్యుకేషన్ కొరకే ప్రభా, జాయ్సీ ప్రభా ఉద్యోగం కొరకే, గవర్నమెంట్ ఉద్యోగం కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రవళిక గారి ఆరోగ్యం కొరకే, హానోక్ గారు ట్రాన్స్ఫర్ కొరకే, సుజాత గారు ఆరోగ్యం కొరకే, శామ్యుల్ గారు ఉద్యోగం కొరకే, సుచరిత మరియు అఖిల్ సంతానం కొరకే, మౌనిక గారు పీజీ ఎడ్యుకేషన్ కొరకే, సుదీప్తి సుజిత్ ప్రభా వారి చదువులు ఆరోగ్యాల కొరకే, రూత్ గారు ప్రభా వారి బిడ్డల చదువుల కొరకే, డానియల్ గారు ప్రభా వారి కుటుంబంలో ఉన్న సమస్యల కొరకే, వివాహం కొరకే, రాజకుమార్ గారు ప్రభా వారికి మంచి ఆరోగ్యం కొరకే, శేఖర్ గారు కుటుంబంలో వివాహం కొరకే ప్రభా, యేసురత్నం గారు ప్రభా యాక్సిడెంట్ అయింది మంచి ఆరోగ్యం కొరకే, ప్రభాకర్ గారు ప్రభా బిడ్డకి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరకే, మధుసూదన్ రావు గారు ప్రభా వారి కుటుంబంలో ఉన్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి విడుదల కొరకే ప్రభా, సుశీలమ్మ గారు ప్రభా వారి కుటుంబంలో ఉన్న ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల కొరకే ప్రభా, మీ మహిమార్థంగా వారి కుటుంబాలు తీర్చిదిద్దుబడులాగున. అదేవిధంగా వాతావరణం మారింది ప్రభా, జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలు, ఇన్ఫెక్షన్స్తో, వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము బ్రతిమలాడుతున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాల్లో ప్రభా మీరున్నారు అనే ఒక నమ్మకంతోనే మేము జీవిస్తున్నాం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి. మా పిలుపు తగ్గట్టు మా జీవితాలు ఉన్నాయా లేదా, ఆ పిలుపు తగ్గట్టు మేము జీవించాలి అని అంటే కేవలం మీ రక్షణ సువార్త విని రక్షణ పొందుతూనే జరుగుతుంది. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు తండ్రి, మిస్టర్ మిసెస్ యాదాల దిలీప్ కుమార్ గారు మరియు షకీనా గారు ప్రభా వారు తుళ్ళూరు గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు ప్రభా, వారి సంతానం కొరకే, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకే, దిలీప్ కుమార్ గారి ఉద్యోగంలో దేవుడు తోడై ఉండులాగున ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి. ఈ బిడ్డ ఎక్కడ ఉన్నా ప్రభా మీరున్నారు అనే ఆత్మీయ ధైర్యంలోకి మీరు నడిపించి దీవించమని మేము వేడుకున్నాం. వీరి జీవితాల్లో ప్రభా మీరు సంతాన ప్రాప్తులుగా ప్రభా మీరు గొప్ప రీతిలో వారిని ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. వారు చేసిన సహాయాన్ని బట్టి ప్రభా ఎవరి జీవితాల్లో అయితే దేవుడికి పిలుపులు తగ్గట్టు వారు జీవించకుండా వారి మాటలు వారి ప్రవర్తనలు దేవుడికి దూరంగా ఉన్నాయో ప్రభా ఈరోజు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు. కాబట్టి తండ్రి ఈ బిడ్డల్ని ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. అదేవిధంగా మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మా జీవితాలు ఏ శోధనలు వచ్చినా కృంగిపోకుండా నా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు నా తోడున్నారని, నా ప్రతి బాధలో నా తోడుండి ఏ బాధలు వచ్చినా ఏ కీడు కలగనీయకుండా నా తోడున్నారని ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ కుటుంబానికి ప్రభా మీరు దయచేసి మిస్టర్ అండ్ మిసెస్ దిలీప్ కుమార్ గారిని నిండుగా మెండుగా దీవించి వారి హృదయవాంఛను నెరవేర్చమని వేడుకుంటూ వాక్యాన్ని బోధించబోతున్న నాతోని వినబోతున్న బిడ్డలతో మీరే మాట్లాడి నడిపించి దీవించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరిగ్గా తింటున్నారా? సరిగ్గా పడుకుంటున్నారా? మానవుని జీవితంలో మీరు ఒకసారి ఆలోచించండి. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, కళ్ళల్లో నది ఉండదు కానీ ప్రవహిస్తుంది. గుండె అద్దం కాదు కానీ విరుగుతుంది. ఎందుకు తెలుసా? మనుషుల మాటల్ని బట్టి. ఆ మాటలు ఎంత గాయం కలిగిస్తాయి అనంటే కొట్టినా కూడా అంత గాయం కలగదేమో కానీ, కొట్టినా కూడా హృదయం అంత విరిగిపోదేమో కానీ, మాటల్ని బట్టి మన జీవితాల్లో కన్నీరు అంతగా ప్రవహించే విధంగా మనం బాధపడతాం.
హృదయం విరిగిపోయేంత విధంగా బాధపడతాం మాటల్ని బట్టి. ఈరోజు నేను చెప్పే మాట మానవుని జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. ప్రతి హృదయం కానీ, ప్రతి కన్నీరు కానీ, ప్రతి హృదయం అద్దం కాదు, అది విరిగిపోతుంది. ప్రతి కన్ను నది కాదు, కానీ అది ప్రవహిస్తుంది మనుషుల మాటల గాయాన్ని బట్టి. ఈరోజు ఈ వాక్యం ఎవరు వింటున్నా? తమ్ముడు, చెల్లెమ్మ, ప్రాముఖ్యంగా మీ తల్లిదండ్రులని మాటల ద్వారా ఏమి చేశావు, నాకేమి చెయ్యలేదు, నాకు అడిగింది ఏది ఇవ్వలేదు అనే మాటల ద్వారా గాయపరచకండి. అక్కయ్య, అన్నయ్య, ఒకరితో ఒకరు మీరు నిన్ను చేసుకోకపోయి ఉంటే నా జీవితం ఇలా ఉండేది, నిన్ను చేసుకున్నాక నా జీవితం ఈ విధంగా అయింది, నిన్ను చేసుకున్నాక నాకు స్వేచ్ఛ లేదు, నిన్ను చేసుకున్నాక నాకు ఇది జరిగిందని అలాంటి మాటల ద్వారా మీరు గాయపరచకండి. అదేవిధంగా అంకుల్, ఆంటీ, మీ బిడ్డల్ని కూడా మీరు వేస్ట్, మీరు పనికిరారు, యూజ్లెస్ ఫెలోస్ అనే విధంగా కూడా మీరు మాట్లాడకండి. మాటలు జీవితాలను కట్టే విధంగా ఉండాలి కానీ, మాటలు జీవితాలను మార్చే విధంగా ఉండాలి కానీ, మాటలు మనిషిని కృంగింపజేసే విధంగా, గాయపరిచే విధంగా ఉండకూడదు అని నేను బ్రతిమలాడుతున్నాను. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో తండ్రి కుమారుడిపై అరుస్తున్నాడు. కుమారుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళి తోబుట్టుపై అరుస్తున్నాడు. అదే వీడియోని మరొకసారి మీరు గమనిస్తే తండ్రి కుమారుడికి తను చేస్తున్న తప్పుని ఎంతో మంచిగా, ఇన్ ఏ నైస్ వే హీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, ఎంతో మంచిగా తను అర్థం చేపిస్తుంటే కుమారుడు కూడా వెళ్ళి తన సహోదరితో అంతే మంచిగా అర్థం చేపిస్తున్నాడు. మాటల్లో ఉన్న శక్తిని మీరు గ్రహించాలి. మన జీవితాల్లో ఉన్న ఈ మాటలే. దేవుడు, పరిశుద్ధమైన దేవుడు ప్రవక్తలని ప్రేరేపించి, ప్రవక్తలని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఈ మాటలు రాయించారు. ఈ మాటలు మనం వింటున్నాం కాబట్టి మనం బ్రతకగలుగుతాం. కాబట్టి మీ మాటలు జాగ్రత్త, మీ జీవితం జాగ్రత్త. ఆ విధంగా మీ జీవితాలు ఉండాలని మనందరి ప్రియతమన్న అనేక మందికి ఆత్మీయ తండ్రిగా ఉండి ఆయన పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారా ఈ కుటుంబాన్ని, యేసు అనుచరుని కుటుంబాన్ని ప్రారంభించారు. ఈ యేసు అనుచరుని కుటుంబం ప్రతిరోజు 4 పూటలు మీ కొరకు ప్రార్థిస్తుంటాం. ప్రతి శనివారం మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యుల్లాంటి జాన్ స్పర్జన్ గారు, భక్త సింగ్ అని నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రతి శనివారం మీ యేసు అనుచరుల కుటుంబం అంతా కలిసి మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. మీ గురించి మీరు ప్రార్థించడం మానివేసిన మీరిచ్చే ప్రార్థన మనవిలు మేము తప్పనిసరిగా మేము ప్రార్థిస్తుంటాం. కాబట్టి గాయం కలిగిందని పడుకోకుండా, గాయం కలిగిందని తినకుండా మీరు ఉండకండి. దేవుడికి అప్పచెప్పండి. దేవుడు మీ జీవితాలను మార్చి దీవించునుగాక, మీ హృదయాలను బలపరిచి కలిగిన గాయాన్ని మాన్పునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేది యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మనము ఈ 49వ అధ్యాయంలో మనం యేసు ప్రభువారి గురించి మనం ధ్యానిస్తాం. బ్రదర్, పాత నిబంధన యేసు ప్రభువారు అంటున్నారు, మీరు హీరోస్ ఆఫ్ ది బైబిల్ కదా చేసేది, అప్పుడే యేసు ప్రభువారు యెషయా గ్రంథంలో ఎలా వచ్చారు అని మీరు అడగొచ్చు. ఈ యెషయా గ్రంథాన్ని ప్రాముఖ్యంగా గమనిస్తే అనేక మంది బైబిల్ జ్ఞానులు అనే మాట ఏంటిదనగా ఇది 5వ సువార్త అని అంటుంటారు. ఇది 5వ సువార్త అనగా తీర్పు గురించి, క్రీస్తు రాకడ గురించి, క్రీస్తు పునరుద్ధానం గురించి అన్ని వివరంగా యెషయా గ్రంథంలో రాయబడింది. ప్రాముఖ్యంగా మీరు 4 సువార్తలలో గమనిస్తే యెషయా గారు చెప్పిన మాటలు సుమారుగా 25 మార్లు అది సంబోధించబడింది. రోమాపత్రికలో 19 మార్లు అది సంబోధించబడింది. యెషయా గారు ప్రవచించిన మాటల గురించి అనేది మనం గ్రహించాలి. యెషయా గ్రంథంలో యేసు ప్రభువారి గురించి ఎంతో అద్భుతంగా ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా రాయబడింది. ఇక్కడ మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని మీ ముందు పెట్టుకుంటే నేను 4 విషయాలు దీనిలోంచి నేను చెప్తాను. మొట్టమొదటి పాయింట్, మొదటి 7 వచనాలు మీ ముందు పెట్టుకోండి. మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటిదనగా ఇశ్రాయేలు ప్రజలకి వారిని ఆ బంధకాన్ని నుంచి విడిపించేవారే కాదు కానీ వారు శ్రమిస్తూ, వారు అనేక మార్లు తప్పిదాలు చేస్తూ, అనేక మార్లు దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళే సమయాలలో వారిని బంధకాల నుంచి విడిపించే వారితో పాటు వారిని రక్షించేవారు కూడా కావాలి, వారిని ఆత్మీయంగా నడిపించేవారు కావాలి, వారిని పరిశుద్ధ మార్గంలో నడిపించేవారు కావాలి. కాబట్టి ఈ యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మొదటి 7 వచనాలలో మీరు ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే మొట్టమొదటి పాయింట్ నేను చెప్పే మాట ద సర్వెంట్స్ కాలింగ్, ఒక దాసుడి యొక్క పిలుపు అనేది మనం గమనించాలి. దాసుడి యొక్క పిలుపు అంటే ఏంటిది బ్రదర్ అని మీరు అడగవచ్చు. యేసు ప్రభువారి పిలుపు ఏంటిది? ఈ లోకంలో యేసు ప్రభువారి దేవుడిచ్చిన పిలుపు ఏంటిదనగా నశించిపోతున్న ఆత్మలని వెదికి రక్షించడము అనేది మనం గ్రహించాలి. ఇక్కడ మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే మొదటి వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా నా మాట వినుడి. అంటే ఇంగ్లీష్లో గమనిస్తే టు ఆల్ నేషన్స్,
ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఇంగ్లీష్లో టు ఆల్ ద నేషన్స్, సమస్తం అంటే భూజనంలో ఉన్న ప్రతి ఒక్కరు వినవలసింది ఏంటిది అనగా మన కొరకు ఒక రక్షకుడు జన్మించబోతున్నాడు. ఆయనని దేవుడు ఎంత గొప్ప రీతిలో ఈ ప్రవచనం యెషయా గారి ద్వారా బోధింపబడింది అని అంటే, మీరు గమనిస్తే తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నారు అనే మాట ఇక్కడ రాయబడటం మనం గమనించగలుగుతాం. ఇదే మాట మీరు గమనిస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ దూత మరియమ్మతో అంటున్న మాట, నువ్వు పరిశుద్ధాత్ముడి ద్వారా గర్భం ధరించెదవు, ఆ గర్భం ద్వారా ఒక కుమారుడు జన్మించెను, అతని పేరు యేసు అని చెప్పబడింది. అనగా మీరు ఈ ప్రవచనం ఎంత కరెక్ట్గా ఉంది అని అంటే మీరు ఆలోచించవలసింది, ఆ దేవుడు చెప్పింది చెప్పినట్టు అక్కడ సువార్తలలో జరిగింది అనేది మనం గమనించాలి. ఈరోజు నా జీవితాల్లో మనం గమనించవలసింది, నీ పిలుపు ఏంటి? దేవుడు నిన్ను నన్ను పిలిచారు. మనల్ని గాడ్ ఈస్ కాలింగ్ అస్, గాడ్ హెస్ కాల్డ్ అస్. మనల్ని దేవుడు ఒక పిలుపుతో మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపుకు తగ్గట్టు, ఆ ఉద్దేశానికి తగ్గట్టు మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. బ్రదర్, నా పిలుపు ఏంటిది బ్రదర్ అని మీరు అడగవచ్చు. ప్రతి మానవుడి పిలుపు మనం రక్షణ పొందాలి, అనేకుల్ని రక్షణలోకి నడిపించాలి, దేవుడికి మహిమార్థంగా మనం జీవించాలి. మనం ఏ విధంగా ఉన్నా, నేను చెప్పే మాట ప్రాముఖ్యంగా గమనిస్తే, మనము విశ్వాసులుగా ఉన్నవారు, సేవలో ఉన్న వారికే దేవుడు పిలుపు ఉంది అని అనుకుంటాం. నో నో, ద గాడ్స్ కాలింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద ప్రీచర్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద పాస్టర్స్, ఓన్లీ ఫర్ ద ఎవాంజలిస్ట్. దేవుని పిలుపు కేవలము సువార్త ప్రకటించడానికి, మన జీవితాల్లో ఒక బోధకుడుగా ఉంటేనే ఆ పిలుపు ఉంది అనే విధంగా అనుకోవడం చాలా అపోహ. దేవుడు ప్రతి వారిని ఒక రీతిలో పిలుస్తుంటారు. మీరు గమనిస్తే దేవుడు ఈరోజు నువ్వు ఒక మంచి క్రీడాకారుడుగా ఉండొచ్చు, నువ్వు ఒక మంచి మ్యూజిషియన్గా అవ్వచ్చు, నువ్వు ఒక మంచి బిజినెస్ మ్యాన్గా అవ్వచ్చు, నువ్వు ఒక మంచి వేరే వేరే ఫీల్డ్స్లో నువ్వు ఎక్సెల్ అయ్యే విధంగా నువ్వు ఉంటుండొచ్చు. కానీ నేను గమనించవలసింది, ఎక్కడున్నా మనం రక్షింపబడాలి, ఎక్కడున్నా అనేకుల్ని రక్షణలో నడిపించే విధంగా మన జీవితం ఉండాలి అనేది మనం ప్రాముఖ్యంగా గ్రహించాలి. ఈ విధంగా మనం గ్రహించి మనం జీవిస్తున్నామా అనే ప్రశ్న మన జీవితాల్లో వేసుకోవాలి. మన పిలుపుకి తగ్గట్టు మనం జీవిస్తున్నాం. ఈరోజు నేను చెప్పే మాట మీరు గమనించండి. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్ని గమనిస్తే, అన్ని మతాలు ఒక రీజన్కి అది లిమిట్ అయిపోయాయి. ఒక రీజన్కి కానీ, ఒక ట్రైబ్కి కానీ, అనగా ఒక ప్రాంతానికి పరిమితమయ్యారు, లేకపోతే ఒక గోత్రానికి ఉన్నవారిగా పరిమితమైపోయి ఉన్నారు. కానీ క్రైస్తవ్యం ఒక్కటే మీరు గమనించండి, సర్వలోకానికి వెళ్ళే విధంగా దేవుడు వాటిని వ్యాపించే విధంగా ఏర్పాటు చేశారు. ఈరోజు నా జీవితాల్లో మనం గ్రహించవలసింది, దేవుడు మన దేని కొరకు పిలిచినా మనం రక్షింపబడాలి, రక్షణలోకి అనేకుల్ని నడిపించే విధంగా మన ఆత్మీయ జీవితం ఉండి దేవుడికి మహిమార్థంగా మన జీవితం ఉందా లేదా అనేది ఒక్కసారి మనం గ్రహించాలి. ఇక్కడ ఇంకొక మాట ప్రాముఖ్యంగా రాయబడిన మాట మీరు గమనిస్తే, దేవుడికి నేనేంటిదో తెలుసు. తండ్రి అయిన దేవుడు యేసయ్యని ఏ ఉద్దేశం కొరకు లోకానికి పంపించారు, తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశం నెరవేర్చడానికి ఏ విధంగా యేసయ్యని పిలిచారో దేవుడికి, తండ్రి అయిన దేవుడికి తెలుసు. దేవుడికి ఈరోజు నీ గురించి నా గురించి కూడా తెలుసు. నిన్ను పేరు పెట్టి నిన్ను తెలుసు నువ్వు దేవుడికి అనేది మనం గ్రహించాలి. ఈరోజు ఈ వాక్యం మీరు ఎక్కడ వింటున్నా మీరు ఆలోచించవలసింది, మన జీవితాల్లో కొంచెం గ్యాప్ వచ్చింది మన స్నేహితులతో అనుకోండి, పేరు మర్చిపోతారు. మన స్వభావాలు, మన అలవాట్లు కూడా వారు మర్చిపోతుంటారు. మన ఇష్టాలు అయిష్టాలు మర్చిపోతుంటారు. ఇంకొక మాట చెప్తాను, ఈరోజు ఈ కుటుంబంగా కానీ మీరు వాక్యం వింటుంటే, భార్య భర్తలుగా, తోబుట్టులుగా కానీ మీరు కుటుంబంగా ఈ వాక్యం వింటుంటే, మీ హృదయంలో ఉన్న బాధ మీ పక్కన ఉన్న మీ భర్తకో, భార్యకో, మీ బిడ్డలకో తెలియదు. లేకపోతే మీ బిడ్డల్లో ఉన్న బాధ మీ తల్లిదండ్రులుగా మీకు తెలియకపోవచ్చు. కానీ దేవుడికి సమస్తము తెలుసు. గాడ్ నోస్ యూ. దేవుడికి నీ గురించి సమస్తము తెలుసు. ఎందుకనగా ఆయన చూచే దేవుడు కాబట్టి. ఆయన చూడడం మానివేశారంటే ఈ లోకంలో మనం ఉండలేము అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఏ బాధ ఉందో, ఈరోజు నీ జీవితంలో ఏ గాయం కలిగి ఉన్నావో, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నీ సొంత వారికి తెలియకపోవచ్చు, సొంత వారు మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడికి తెలుసు. పేరు పెట్టి దేవుడికి నీ గురించి తెలుసు. కాబట్టి ఈరోజు నీ బాధే కాదు, నీ హృదయంలో ఉన్న పాపం కూడా దేవుడికి తెలుసు అనేది ఒక్కసారి గమనించాలి. నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో నీ గురించి నీకన్నా తెలుసో తెలీదో కానీ దేవుడికి నీవు ఎలాంటి వాడువో, ఎలాంటి దానివో దేవుడికి తెలుసు అనేది మనం గ్రహించుకొని మనం జీవించాలి. ఇక్కడ కానీ మనం గమనిస్తే, మనం కానీ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, హిజ్ వర్డ్స్ ఆర్ లైక్ స్వోర్డ్ అండ్ యారోస్ అనే మాటలు ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. ఫస్ట్గా దేవుడు పిలుపుకు తగ్గట్టు మనం జీవిస్తున్నామా అనే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. యేసయ్య
దేవుడు తండ్రిని దేవుడు పిలిచిన తగ్గట్టుగా ఆయన జీవించారు. ఆయన క్రియలు, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన జీవితం ఒక సాక్ష్యంగా ఉండేటట్టు ఆయన జీవించారు. ఇక్కడ 2వ వచనంలో మనం గమనిస్తే ఆయన చేతి యందు మనల్ని దాచి ఉండి ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఖడ్గం వలె. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ వాజ్ లైక్ ఏ షార్ప్ స్వోర్డ్ అండ్ ఇట్ వాజ్ లైక్ ఏ యారో అనేది మనం గమనించాలి. ఇక్కడ మీరు గమనిస్తే యేసయ్య లోకంలో ఉన్నంత వరకు ఆయన చేసిన పనిలో మీరు గమనిస్తే ఎక్కడ కూడా నేను మంచివాణ్ణి, నా అంత నీతిమంతుడు లేడు అనే విధంగా ఆయన ఆ పొగడ్తల కోసం ఎక్కడ ఆయన బ్రతకలేదు. యేసయ్య లోకంలో ఉన్నంత వరకు ఆయన మాట్లాడిన ప్రతి మాట అనేకుల్ని ఆశ్చర్యపరిచింది, లేకపోతే అనేకులకి మనస్తాపం చెందే విధంగా ఉంది. ఎందుకనగా ఆయన సత్యమే మాట్లాడారు. ఎస్ అంటే ఎస్ అన్నారు, నో అంటే నోనే అన్నారు. ఆయన ఎన్నడూ కూడా మనుషులని మభ్య పెడదాం, మనుషులను సంతోషపడదాం, కాబట్టి ఏదో ఒక అబద్ధం ఆడితే వాడు సంతోషపడతారులే అనే విధంగా ఎప్పుడు లేరు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే పేతురు గారు అప్పుడే నేను ఎవరు అనుకుంటున్నారంటే మెస్సయ్య అని అన్నారు. బాగుంది. అదే కొద్దిసేపటి తర్వాత నిన్ను ఎవరిని ముట్టుకొనియను, నీవు చనిపోనియకుండా నిన్ను కాపాడుతానంటే ఏ సాతానా ఇక్కడ బో అన్నారు. అనగా మీరు గమనిస్తే పొగిడే దగ్గర, ఇక్కడ గమనిస్తే సత్యం చెప్పే దగ్గర సత్యం చెప్పారు. ఇక్కడ మనుషుల దృష్టిలో నేను మంచిగా ఉండాలి, ఒక నైస్ గైలాగా ఉండాలి అనే విధంగా ఉండలేదు. ఎక్కడైతే ఖండించాలో అక్కడ ఖండించే విధంగా వారు ఉన్నారు. ఈరోజు మీరు గమనిస్తే చాలామంది జీవితాల్లో మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తుంటారు, మంచిగా ఉండడానికి కదా, మనం మంచివారు అనిపించుకోవడానికే మనం ప్రయత్నిస్తున్నాం. కానీ మన జీవితాల్లో ఆత్మీయులుగా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇన్ దిస్ వరల్డ్ వీ ఆల్వేస్ వాంట్ టు బీ నైస్ పీపుల్, వీ నెవర్ ట్రై టు బీ గాడ్లీ పీపుల్ కదా. ఆత్మీయంగా ఉన్నవారు ఎప్పుడు కూడా సత్యమే చెప్తారు, కానీ మంచిగా ఉండడానికి ప్రయత్నించేవారు సందర్భానుసారంగా, సమయానుసారంగా అబద్ధం ఆడేస్తే సరిపోతుందిలే, ఎందుకులే బాధ పెట్టడంలే అనే విధంగానే ఉంటారు. మీరు అడగొచ్చు, బ్రదర్ ఇలాంటి సందిగ్ధంలో మమ్మల్ని పెట్టారే బ్రదర్ అని మీరు అడగొచ్చు. నేను చెప్పే మాట, మనకి 3 సందర్భాలు ఉంటాయి. ఒకటేమో సత్యం చెప్పే సందర్భం, ఒకటేమో అబద్ధం చెప్పే సందర్భం, ఇంకొకటి ఆ సందర్భాన్ని మనం అవాయిడ్ చేసే ఒక పరిస్థితి మనం తీసుకొని రావచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. భర్తలకి బాగా కనెక్ట్ అవుతుండొచ్చు ఈ మాట, నేను చెప్పే మాట. భర్తలుగా ఉన్నవారు ఎప్పుడైనా భార్య తయారైంది అనుకోండి, మంచిగా ఏదైనా నేను ఎలా ఉన్నాను, లావుగా ఉన్నానా అని అన్నది అనుకోండి, భర్తలుగా మన జవాబు ఏముంటుంది? లావుగా ఉన్నావు అని అంటే ఒక బాధ, లావుగా లేవంటే అబద్ధం. దానికి బదులుగా మనం చేయాల్సింది ఏంటిదో తెలుసా? సింపుల్గా పిల్లప్పుడు ఎంత అందంగా ఉన్నావు ఇప్పుడు కూడా అంతే అందంగా ఉన్నావు అంటే సరిపోయింది. అక్కడ అబద్ధం ఆడే అవసరం లేదు, నిజం చెప్తే వారు బాధపడకుండా అవాయిడ్ చేసే పరిస్థితి ఉంటే సరిపోదు. కానీ మానవులుగా మనం చేసే తప్పేంటిదని అంటే మంచిగా ఉండడానికి అబ్బా భలే ఉన్నావు, బా ఇది ఉన్నావు అనే విధంగా మనం ఉంటాం. ఏదైనా నిజం చెప్పేటప్పుడు మీరు చెప్పే మాట నేను చాలా జాగ్రత్తగా, మనం నిజం ఏదైనా చెప్పేటప్పుడు ఎంతో మంచిగా సూటిగా మనం చెప్పే విధంగా మంచి స్వరముతో మనం చెప్తే అవతల వారికి ఆ నిజం అర్థమయ్యే విధంగా ఉండేటట్టు మనం ప్రయత్నించాలి. ఇక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తే యేసయ్య ఆయన పలికిన ప్రతి మాట జీవం కలిగిన దేవుని యొక్క సువార్తను మీరు గమనిస్తే హృదయాలని చీల్చాయి, హృదయాలని మార్చే విధంగా అక్కడ ఉన్నాయి అనేది గమనించారు. బావి దగ్గర ఉన్న సమరే స్త్రీని మీరు గమనిస్తే ఆమె కొట్లాడేద్దాము, లేకపోతే సమరయులకి యెరూషలేము ప్రజలకు ఉన్న భేదప్రాయాల గురించి మాట్లాడేద్దాము అని అనుకుంది. కానీ యేసయ్య పలికిన మాటలు తన హృదయాన్ని మార్చేశాయి. మీరు గమనించాలి, మీరు ఎక్కడ కూడా మీరు గమనిస్తే యేసయ్య పలికిన ప్రతి మాట ప్రతి వారి హృదయాలని కదిలించే విధంగా, హృదయాలని మార్చే విధంగానే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా వారి జీవితాల్లో వారిని కృంగింపజేసే విధంగా అక్కడ మాటలు. హీ ఆల్వేస్ టోల్డ్ ద ట్రూత్. ఆయన సత్యాన్ని చెప్పారు. ఆ సత్యము ఎంత విధంగా ఉందంటే 2 అంచుల ఖడ్గం వలె ఉంది. హీబ్రూ పత్రిక 4వ అధ్యాయం 12వ వచన పరంగా కానీ, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచన పరంగా కానీ మీరు గమనిస్తే దేవుని మాటలు 2 అంచుల ఖడ్గం వలె ఉంటాయి. అవి హృదయాలని మార్చే విధంగా ఉంటాయి అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో చూస్తే కుమార్తె తల్లితో మాట్లాడితే అది కత్తితో గుచ్చినట్టే ఉన్నాయి. అవి ఎంత భయంకరంగా గాయాలు కలిగిస్తున్నాయి అంటే అంత భయంకరంగా గాయాలు కలిగించే విధంగా ఉన్నాయి. ఒక రోజంట అన్ని ఆయుధాలన్నీ ఒక గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నాయంట. ఆయుధాలన్నీ ఒక గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఆ ఆయుధాలతో అన్నీ అనుకుంటున్నాయంట, ఏ కత్తితోనే మనిషిని నేను బాగా గాయపరచవచ్చు, ఏ కత్తితోనే చేస్తే అంటే ఒకరోజు గొడ్డలి, ఒకరోజు కొబ్బరికాయలు కోసే కత్తి, లేకపోతే కూరగాయలు కోసే కత్తి, లేకపోతే కత్తిపీటి, ఇవన్నీ నేనంటే గొప్ప అంటే వెనక నుంచి నాలిక నవ్వుతుందంట.
వెనక నుంచి నాలిక నవ్వుతుందండి. నాలిక ఎందుకు నవ్వుతుంది? అయ్యో మీరు గాయం చేస్తే కుట్లు వేయొచ్చు, మందు రాయొచ్చు, నేను గాయం చేస్తే దానికి ఏం మందు లేదు, అది దేవుడు తప్ప అనే విధంగా నవ్వుకుంది. ఈరోజు నేను చెప్పే మాట, మన మాటలు రెండంచుల ఖడ్గం వలె ఉండాలి. ఇతరుల జీవితాన్ని కట్టే విధంగా ఉంది, ఇతరులని రక్షణలోకి నడిపించే విధంగా ఉంది, ఇతరుల జీవితాన్ని మారుమనసులోకి నడిపించే విధంగా ఉండాలి. కానీ ఇతరులని అఫెండ్ చేసే, ఇతరులని గాయపరిచి, ఇతరులని కృంగింపజేసే విధంగా, వారిని విరిగిపోయే విధంగా మన మాటలు ఉండకూడదు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈ వాక్యం మీరు గమనిస్తే, చాలామంది అంటుంటారు, మాకు కూడా యూట్యూబ్లో చాలామంది కమెంట్లు పెడుతుంటారు, మీది బూతు బుక్కు, మీ ఈ బుక్కు, మీది ఆ బుక్ అని పెడుతుంటారు. కానీ ఒక్కసారి నేను అందరికీ చెప్పే మాట, చేతులు జోడించి చెప్పే మాట, ఒక్కసారి బైబిల్ మీరు చదవండి. ఈ బైబిల్లో చదివితే ఎక్కడ కూడా దేవుడు లేనిది రాసినట్టు, లేకపోతే ఓన్లీ మంచి ఇక్కడ ఉన్నట్టు అనేది లేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్పే మాట, ఈ పరిశుద్ధ గ్రంథంలో మోసం చేసిన వారు ఉన్నారు, అబద్ధాలు చెప్పిన వారు ఉన్నారు, వ్యభిచారం చేసిన వారు ఉన్నారు, అక్రమ సంబంధాలు చేసుకుని ఉన్నారు, ఇవన్నీ కలిగిన వారు ఉన్నారు, దేవుడికి విధేయత లేని వారు ఉన్నారు, తల్లిదండ్రులను మోసం చేసిన వారు ఉన్నారు, తల్లిదండ్రులని పరిగెత్తించడానికి ప్రయత్నించిన వారు ఉన్నారు, లేకపోతే బిడ్డల్ని చంపడానికి ప్రయత్నించిన వారు ఉన్నారు, బిడ్డల్ని ముక్కలు చేయండి అనే వారుగా ఉన్న అన్ని మాటలు దీంట్లో ఉన్నాయి. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గొప్పతనం ఏముందో తెలుసా? ఇది ఉన్నది ఉన్నట్టు రాసి వీరందరికీ ప్రేమపూర్వక క్షమాపణ కూడా ఉంది అనేది మనం గ్రహించాలి. అది దేవుని యొక్క వాక్యం, అది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గొప్పతనం. కేవలం ఇదే గొప్ప, ఇదే గొప్ప, ఇదే గొప్ప అనే మాటలే కాదు, దీంట్లో ఉన్న మాట మీరు గమనిస్తే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క నిరీక్షణ, దీంట్లో అన్ని స్వభావాలు కలిగిన మనుషులు ఉండి దేవుడు ఏ విధంగా వారిని రక్షించారు, దేవుడు ఏ విధంగా వారిని క్షమించారు, దేవుడు ఏ విధంగా వారికి అవకాశం ఇచ్చారు అనేది సమకూర్చి ఉన్నది పరిశుద్ధ గ్రంథం, ద హోలీ బైబుల్ అనేది మనం గ్రహించాలి. ఇక్కడ 3వ వచనం ప్రాముఖ్యాన్ని నేను చెప్పిన పాయింట్లో మీరు గమనిస్తే, నీవు నా సేవకుడు. చాలా మందికి ఒక ఉన్న సందిగ్ధం ఏంటిదంటే, ఇది యేసు ప్రభు వారి గురించి కాదు, కోరేషు గురించి, లేకపోతే ఇశ్రాయేల్ గురించి అనే మాట ఉంది. కానీ ఈ వచనాలు ఇంకా కిందకు వెళ్తే మనకు అర్థమైపోతుంది, ఇది యేసు ప్రభు వారి గురించి అనేది మనం గ్రహించాలి. ఇక్కడ మీరు గమనిస్తే, ఎందుకు యేసు ప్రభు వారు వచ్చారంటే, ఒక దేశము విఫలం చెందింది. ఒక దేశం దేవుడికి మహిమార్థంగా జీవించడానికి విఫలం చెందినప్పుడు, దేవుడు ఈ లోకంలో ఒక వ్యక్తిగా, తండ్రి అయిన దేవుడు ఆయన ఏకైక కుమారుని యొక్క వ్యక్తిగా ఈ లోకంలోకి పంపించారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. యాజ్ ఎ నేషన్ ఇజ్రాయెల్ హస్ ఫెయిల్డ్ టు గ్లోరిఫై గాడ్ యాజ్ ఎ నేషన్, బట్ జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు గ్లోరిఫై గాడ్ విత్ హిస్ లైఫ్. టుడే యూ మైట్ హ్యావ్ ఫెయిల్డ్ యాజ్ ఎ ఫ్యామిలీ. Today you might have failed as a family. We might have failed as a family. But God is giving an opportunity to glorify God as an individual. ఒక కుటుంబంగా మన వైఫల్యం చెందాం మేము. దేవుడికి మహిమ తెచ్చే విధంగా మన కుటుంబంలో ఐక్యత లేదేమో, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదేమో, తోబుట్టులుగా ఐక్యత లేమో, సంఘంగా ఐక్యత లేకుండా మనం బ్రతుకుతున్నామే. కానీ ఒక వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే దేవుడికి మహిమార్థంగా, నమ్మకంగా మనం జీవించడం ప్రారంభిస్తామో, ఆటోమేటిక్గా కుటుంబంలో, వైవాహిక జీవితంలో, తోబుట్టుల్లో, సంఘంగా మన జీవితాల్లో ఐక్యత వచ్చి దేవుడికి మహిమార్థంగా మనం జీవిస్తాము అనేది గ్రహించాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట, ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో ఒక యోధుడుగా, ఒక సైనికుడుగా ఈ లోకంలో మనం జీవించాలి. మన ఆయుధము మన దేవుని యొక్క సువార్త ప్రకటించే విధంగా మన నోరు ఉండాలి అనేది మనం గ్రహించాలి. ఇదే నోటితో పరిశుద్ధమైన పలుకులు పలకడం, ఇదే నోటితో శాపగ్రస్తమైనవి, పాపమైనవి పలకడం ఎంతో మంచిది కాదు, ఎంతో భయంకరమైనది అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు మీరు గమనిస్తే, ఇశ్రాయేలు దేశంగా వైఫల్యం పొందింది. కానీ మానవుడు రూపంలో వచ్చిన యేసయ్య ఈ లోకంలో వైఫల్యం చెందకుండా దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉన్నారు. ఆ విధంగా మీరు కూడా ఉండాలి అనంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణితం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకల్, ఆంటీ గాయపడ్డారు, బాధలో ఉన్నారు. మీ ఉద్దేశాలు మీకు తెలియట్లేదు. నా జీవితం ఎటువైపు వెళ్తుంది, నా వైవాహిక జీవితం ఎటు వెళ్తుంది, నేను ఏ విధంగా నా జీవితాన్ని జీవిస్తున్నాను అని ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. కానీ మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నిన్ను పిలిచాడు అంటే ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంలో ప్రథమమైనది నువ్వు రక్షణ పొందాలి. నువ్వు అనేకుల్ని రక్షణలోకి నడిపించి దేవుడికి మహిమార్థంగా నీ జీవితం, నా జీవితం ఉండాలి. ఆయన పిలిచారు, పిలుపుకు తగ్గట్టు మనం జీవిస్తున్నాము. దేవుడికి మహిమ తెచ్చే విధంగా మన ఆత్మీయ జీవితం ఉందా. దేవుడు
యేసయ్య పలికిన ప్రతి మాట అనేకుల జీవితాలను మార్చింది, అనేక హృదయాలను కదిలించింది, అనేక జీవితాలు కట్టబడే విధంగా దేవుడు ఆయన మాటలు పలికారు. ఈరోజు నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఈ వీడియోలో ఉన్నట్టు నీ మాటలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. తండ్రి కుమారుడిని మాట్లాడుతుంటే కుమారుడు తోబుట్టుతో అదే విధంగా మాట్లాడుతుంది. ఈరోజు మీరు తెలియదేమో, మనం ఏ విధంగా భార్యతో మాట్లాడతామో, ఏ విధంగా భర్తతో మాట్లాడతామో, ఏ విధంగా తల్లిదండ్రులుగా మనం ఏ విధంగా తోబుట్టులతో మాట్లాడతాం, ప్రతి ఒక్కటి పిల్లలు అదే అనుసరిస్తారు అనేది మనం గ్రహించాలి. మీరు మాట్లాడే మాటలు ఎంత గాయం కలిగిస్తాయో తెలుసా? ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఉన్నట్టు గుండె చీలిపోయే విధంగా ఉంటుంది. కానీ మీరు గమనించాలి, యేసయ్య పలికిన ప్రతి మాట అనేకుల జీవితాల్లో ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి, అనేకుల జీవితాల్లో పశ్చాత్తాపంలో నడిపించే విధంగా ఉన్నాయి. అది రెండంచుల ఖడ్గంగా ఉన్నాయి. ఈరోజు నా జీవితంలో మనం గమనించాలి. మన మాటలు చాలామంది నమ్మకపోవచ్చు, మన మాటలు చాలామంది చులకనగా తీసుకుంటుండొచ్చు. కానీ నువ్వు సరైన రీతిలో, సరైన స్వరంలో, సరైన రీతిలో నువ్వు పలికితే అనేకల జీవితాలను మార్చగలుగుతావు. ఆయన మాటలే ఈరోజు మనల్ని ఇక్కడ నిలబెట్టాయి. ఎంతమంది నిందలు వేసిన, ఎంతమంది ఏ విధంగా ఉన్నా పిలుపుకు తగ్గట్టు జీవించాడు, దేవుడికి మహిమ తెచ్చే విధంగా జీవించాడు. ఆ విధంగా మీరు కూడా జీవించునుగాక. ఆ పిలుపుకు తగ్గట్టు మనం జీవించాలి. ఆయన రెండంచుల ఖడ్గం లాంటి ఈ పరిశుద్ధ వాక్యం మన జీవితాలను మార్చాలి అనగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఈరోజు దేవుడు నీ జీవితాన్ని మార్చునుగాక. ఆయనకున్న ఉద్దేశం నీ జీవితాల్లో నెరవేర్చునుగాక. పలికే ప్రతి మాట, అది సువార్తలో అయినా, అది సేవా పరిచర్యలైనా, అది నువ్వు ఉద్యోగంలో అయినా, నువ్వు ఏ పనిలో ఉన్నా దేవుడికి మహిమ తెచ్చే విధంగా దేవుడిని నడిపించి ఆయన ఉద్దేశం నీ జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఎవరైతే ప్రభువా ఈ వాక్యం విని పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, పిలుపుకు తగ్గట్టు జీవించాలని రక్షణ తీర్మానం తీసుకున్నారు, ఆ బిడ్డను నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. జ్వరాలు, వైరల్ ఫీవర్లు ఉన్నాయి, మీ ఆరోగ్యాల జాగ్రత్త, మీ ఆరోగ్యాలకు ప్రార్థించి మీ యేసు అనుచరుల కుటుంబం ఉందని మీరు మరవకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.